తమ్ముడు మాయది కాదు ప్రసాదం పట్టుకోండి సార్ ఎవరు తెలిపోను అదే అయిపోయింది కూర్చోనికి సార్ సార్ నాన్న కూర్చోనికి రావాలా వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే 2014-19లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అనేకమైన పథకాలు మేము ముందుకు తీసుకొచ్చాం. వాటిలో ఎన్నో కంప్లీట్ చేసాం, కొన్ని మధ్యలో ఆగిపోయినాయి. అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేస్తూ వాటిలన్నిటి పక్కన పడేసింది. మా మీద కోపంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం యొక్క మా మీద కోపంతో ప్రజలను ఇబ్బంది పెట్టింది. అందులో ఒకటి ఈ ఎన్టీఆర్ సుజల పథకం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా పేదలకి కేవలం ₹2కే 20 లీటర్లు ఇవ్వాలి వాటరు, స్వచ్ఛమైన వాటర్ ఇవ్వాలని ఈ పథకాన్ని రచించి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో అనేక గ్రామ పంచాయతీల్లో దీన్ని స్టార్ట్ చేశారు. నేను కూడా ఆ రోజు నాకున్న 110 మున్సిపాలిటీలో ఎన్నో మున్సిపాలిటీస్లో స్టార్ట్ చేయించాను. నెల్లూరులో ప్రత్యేకంగా అయితే 60 మదర్ ప్లాంట్లు, 6 మదర్ ప్లాంట్లు, 120 చిన్న ప్లాంట్లు ఆ రోజు యాక్చువల్గా ప్రారంభించారు. నెల్లూరు సిటీకి అయితే 2,75,00,000 ఖర్చు పెట్టాము. నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే 3 మదర్ ప్లాంట్లు, 60 చిన్న ప్లాంట్కి 2,75,00,000, మరొక 4,50,00,000 ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకి చక్కగా నీరు ఇచ్చిండేది. ప్రతి ఒక్కరికి 135 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు వచ్చిండేది. 135 లీటర్లు 15,000 కుటుంబాలకు వచ్చిండేది. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో వాటిని నిర్విరామం చేసి ప్రజలు ట్యాక్సుల ద్వారా కట్టిన ₹2,75,00,000 పక్కన పడేసింది. 5 ఏళ్ళు అది మూలపడిపోయింది, దాని ఉపయోగమే లేకుండా పోయింది. కానీ మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజల మీద భారం వేసేసి వెళ్ళిపోయినా మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖలో ఉన్న అనేక పనులు మొదలుపెట్టాం. అన్నిటికంటే ముఖ్యమైనది మున్సిపాలిటీలో ప్రజలు కట్టే యొక్క సొమ్ము ఏదైతే ట్యాక్స్ రూపంలో ఉంది అది ఆ మున్సిపాలిటీలే ఖర్చు పెట్టుకునేటట్టుగా
ఈరోజు ముఖ్యమంత్రి గారు వెసులుబాటు ఇచ్చారు. దానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం అయితే ప్రజలు మున్సిపాలిటీలో ఇళ్ళకి కట్టిన ట్యాక్సులు కానీ టౌన్ ప్లాన్కి కట్టిన డబ్బులు కానీ అన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకొని దాన్ని డైవర్ట్ చేసేసింది. ఒక ఆర్థిక ప్రణాళిక లేదు, ఆర్థిక వ్యవస్థని అస్తవ్యస్తం చేసింది. ఒక 30,000 జీతం వచ్చే ఒక వ్యక్తి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. ఆ వచ్చిన 30,000 ఇంటి అద్దె ఎంత కట్టాలా, పాలవాడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇలాంటి వస్తువులకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా, ఇంట్లో ఏదైనా సేవ్ చేసి ఫర్నిచరు ఏదైనా అప్పులుంటే చాలా పక్కా ప్లాన్ చేసుకుంటారు. 20,000 30,000 ఇచ్చే జీతకాడు కూడా 2 లక్షల పైన కోట్ల పైన ఆదాయం వచ్చే రాష్ట్రానికి ఒక ప్రణాళిక లేకుండా అస్తవ్యస్తం చేసి ప్రజలు కట్టిన ట్యాక్సులను తీసుకుపోయి సిఎఫ్ఎంఎస్ వేసి దాన్ని ఎట్టంటే అట్ట మళ్ళిచ్చారు. అది సరైన పద్ధతి కాదని ఈ ముఖ్యమంత్రి గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గ్రహించి వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చెప్పారు, ఏ మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులు వాళ్ళకే ఇచ్చేయండి. వాళ్ళే మున్సిపల్ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకొని వాళ్ళకి డ్రైన్స్ అవసరమా, రోడ్లు అవసరమా, లైట్లు అవసరమా, వాటర్ అవసరమా, కమ్యూనిటీ హాల్స్ అవసరమని వాళ్ళే నిర్ణయించుకుంటారని చేస్తారు. అది మనకున్న సెంట్రల్ యాక్ట్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసిన రిజల్యూషన్, దాన్ని కూడా మన యొక్క గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్చేశారు. అయితే ఆర్థిక ప్రణాళిక ఎలా చేయాలనే అపారమును ఈరోజు ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క నెల్లూరులో ఏదైతే 6 మదర్ ప్లాంట్స్ ఉండే అవన్నీ కూడా రివైజ్ చేస్తున్నాం. ఫస్ట్ సిటీలో ఉన్న ఒక ప్లాంట్ని యాక్చువల్గా రివైజ్ చేశారు, ఒక మదర్ ప్లాంట్ని, ఒక చిన్న ప్లాంట్ ఒక 16 రివైజ్ చేశారు. అదేవిధంగా ఈ నెలాఖరు లోపల మరొక మదర్ ప్లాంట్ని, నెక్స్ట్ మంత్లో ఆ 3వ మదర్ ప్లాంట్ కూడా సిటీలో కంప్లీట్ చేసి సిటీలో దాదాపు 60 చిన్న ప్లాంట్లు పెట్టారు. ఇక్కడ మీరు డబ్బులు కట్టేస్తే కార్డు ఇస్తారు, ఆ కార్డు తీసిపోయి అక్కడ పెట్టి బటన్ నొక్కితే మీకు 20 లీటర్లు వచ్చేస్తుంది, ₹2 ఖర్చు అవుద్ది. నన్ను యాక్చువల్గా అనేక మంది చెప్పింది ఏంటంటే, సార్ ₹5 చేయండి అని ఇప్పుడు కూడా చెప్పారు. చాలా దగ్గర ₹5 ఉంది, ₹5 చేయండి. నేను ఒకటే చెప్పా, ₹2. 2014-19లో ప్రజలకి 20 లీటర్లు ₹2 ఇస్తామని ప్రామిస్ చేశాం. మాట తప్పకూడదు, మేము మాట తప్పేవాళ్ళం కాదు అనే ఉద్దేశంతో ₹2కే 20 లీటర్లు కార్డు ఇలా ఉంటుంది, వెనకాల QR కోడ్ ఉంటుంది. ఈ కార్డుని అక్కడ పెడితే, క్యాన్ పెడితే 20 లీటర్లు దాంట్లో పడుతుంది. కాబట్టి ఎవరు కూడా మనుషులు ఉండబడలే, ఎవరు పట్టిబడలే, జస్ట్ కార్డు అక్కడ పెట్టడం, ఆ 20 లీటర్లు పట్టుకోబోవటం. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. త్వరలో నెల్లూరు సిటీలో, తర్వాత నెల్లూరు రోడ్లో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి దాదాపు నెల్లూరులో ఉన్న ప్రతి పేదవాడికి ₹2కే మినరల్ వాటర్ ఇస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా తక్కువ టైంలో నేను ఇచ్చింది వారం క్రితమే చెప్పా. ఇమీడియట్గా నాకు జరగాలంటే 1 వీక్లోనే ఒక ప్లాంట్ రెడీ చేశారు, మరొక 1 వీక్లో 2వ ప్లాంట్ చేస్తామన్నారు, ఆ తర్వాత 15 రోజుల్లో 3వ ప్లాంట్ చేస్తామన్నారు. పార్లర్గా 60 చిన్న ప్లాంట్ రెడీ చేస్తారు. అవసరమైతే డిమాండ్ ఉంటే మరొక 60 ప్లాంట్లు కూడా పెట్టిస్తా, ఇంకా డిమాండ్ ఉంటే మరొక 60 ప్లాంట్లు కూడా పెట్టిస్తా అని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన అధికారులకి, ప్రజాప్రతినిధులకి, మీడియా పర్సన్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.